వెల్కమ్ టు కీ టాక్స్. ఎంత ఛాంపియన్ ప్లేయర్కైనా కొన్నిసార్లు ఒక్కో లోటు ఉండిపోతుంది. సాకర్లో బ్రెజిల్ స్టార్ రొనాల్డో ప్రపంచం మొత్తాన్ని గెలిచాడు, గోల్డెన్ బూట్ లాంటి అవార్డులు ఎన్నో గెలిచాడు, కానీ తన కెరీర్ మొత్తంలో యూరోపియన్ క్లబ్ని విన్నర్గా నిలపలేకపోయాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ప్రపంచం మొత్తాన్ని గెలిచాడు, కానీ 18 ఏళ్లుగా తన సొంత టీం ఆర్సీబీని విన్నర్గా నిలపడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. కోహ్లీ కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది అనే హోప్ ఎందుకు కనబడుతోంది? 18వ అటెంప్ట్లో విరాట్ కోహ్లీ సక్సెస్ అవుతాడా? ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈస్ కీ టాక్. సాకర్లో ఎన్నో అద్భుతాలు చేసి 2 సార్లు బ్రెజిల్ని ఇంటర్నేషనల్ ఛాంపియన్గా, వరల్డ్ కప్ విన్నర్గా నిలిపాడు రొనాల్డో. యూరోపియన్ క్లబ్బుల తరపున, మాంచెస్టర్ యునైటెడ్ లాంటి వాటి తరపున, మిలాన్ తరపున రొనాల్డో ఆడేవాడు. కానీ ఆ జట్లను ఎప్పుడూ ఛాంపియన్లుగా నిలపలేకపోయాడు యూరో క్లబ్ పోటీల్లో. అలాగే కోహ్లీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెంచరీలు చేశాడు, వరల్డ్ కప్పుల్లో మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు, కానీ ఐపీఎల్లో వచ్చేసరికి మాత్రం టన్నుల కొద్దీ రన్స్ కొడుతూ ఉన్నా కానీ ఆర్సీబీని విజేతగా నిలపలేకపోయాడు ఇప్పటి వరకు. దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు, కానీ ట్రోఫీని కోహ్లీ లిఫ్ట్ చేస్తే చూడాలి అని సగటు క్రికెట్ అభిమాని వరల్డ్ వైడ్గా కోరుకుంటారు. ఈసారి అలాంటి ఫార్చ్యూన్స్ ఉన్నాయా? ఏమో, ఎక్కువ అవకాశాలు ఉన్నట్టే అనుకోవాలి. గత 5-6 ఏళ్లుగా బెంగళూరు ఐపీఎల్లో కన్సిస్టెంట్గా ఆడుతోంది. 6 ఏళ్లుగా చూస్తే ఒక్కసారి మినహా ప్రతిసారి నాకౌట్కి వెళ్ళింది. ఇది ఒక రకంగా పాజిటివ్ పాయింటే. అట్ ద సేమ్ టైం ఛాలెంజ్ కూడా. ఎందుకంటే 5 సార్లు నాకౌట్కి వెళ్ళినా కానీ కప్పు లిఫ్ట్ చేయలేకపోయింది కదా అని కూడా అనుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా కుదరడము, హజల్వుడ్ లాంటి బౌలర్ నిప్పులు చెరిగే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండడము, కోహ్లీ కోసం గెలిచి తీరాలి అనే స్పిరిట్ కనిపిస్తూ ఉండడం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతోంది. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ జరిగితే కనుక ఆర్సీబీకి సైకలాజికల్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫైర్లో కొట్టేశారు కాబట్టి. అదే ముంబై వస్తే మాత్రం సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అంతా కూడగట్టుకోవడానికి ఆర్సీబీ స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకు అంటే స్ట్రాటజీ విషయంలో కానీ, ప్రెజర్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేయడంలో కానీ మొత్తం ఐపీఎల్ టీంలు అన్నిటిలోకి ముంబైయే మాస్టర్. అలాంటి మాస్టర్ని ఫేస్ చేయాలి అంటే మాస్టర్ బ్లాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మరి కోహ్లీ ఆ స్పిరిట్స్ని రైజ్ చేయగలుగుతాడా? ఒకవేళ ముంబై గనక ఫైనల్కి వస్తే బెంగళూరు ఫార్చ్యూన్స్ ఎలా ఉండొచ్చు? ఈసారి బెంగళూరు ట్రాఫీ కరువు తీరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.